రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి. సూపర్ తీపి. చక్కగా ఏదైనా బొకేస్లో డైరెక్ట్గా కూడా కట్ చేసాము. వందా పూజలకి ఇసుక కూడా యాడ్ చేశానండి, దానివల్ల గుల్లబడింది. ఓకే అండి, ముందుగా నేను అలాగే ఇక్కడ ఒకటి కోసాం కదా, దానిమ్మ పండు ఉందండి, ఇది కూడా నేను తెంపేస్తున్నాను. వావ్, ఇవి ఇలా కనిపిస్తుందా చక్కగా. ఇవైతే లోపల ఓపెన్ చేస్తే ఎర్రగా భలే ఉంటాయండి. చూడండి, ఈరోజు మనం ఇన్ని ఫ్రూట్స్ కోసుకున్నాము. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అండి చాలా శుభదినం. నాకు తెలిసి అందరూ కూడా పండగ వాతావరణంలో నిండిపోయి ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే సంక్రాంతి కదండి. మరి సంక్రాంతి అంటేనే ఆడవాళ్ళందరికీ కూడా ఫుల్గా పనులు, అలాగే అందరికీ హాలిడేస్ ఉంటాయి. నెక్స్ట్ పండగలకి చుట్టాలు వస్తుంటారు, చాలా హ్యాపీగా గడుపుతారు కదా. అయితే ఫస్ట్ మీకు ముందుగానండి భోగి, సంక్రాంతి, కనుమ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి, హ్యాపీ పొంగల్. ఓకేనండి, ఈరోజు నేను గార్డెన్లోకి వచ్చాను. సంక్రాంతి శుభదినం సందర్భంగా నేనైతే హార్వెస్ట్ చేయాలనుకుంటున్నానండి. అయితే ఏంటి మన గార్డెన్లో ఏమున్నాయి, పండగ కదా, అన్నీ మన గార్డెన్లో పెంచుకుంటున్నాం. నాకైతే మ్యాక్సిమం 80% అయితే గార్డెన్లోంచి కట్ చేసుకొని పూజకి యూజ్ చేసుకోవచ్చని అనుకుంటున్నాను. అయితే పసుపు కూడా హార్వెస్ట్ చేసేసుకున్నానండి నిన్ననే. ఆ పసుపు హార్వెస్ట్ ఒకసారి చూద్దాం అండి. పసుపు ఉంది కదా మనకి, ఇవి మనకి అయిపోయింది. దీన్ని హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయింది, ఎందుకంటే ఆకులు వాడిపోయి చూసారు కదా. సో ఫస్ట్ ఇందులో ఎంత ఉందో చూద్దాము. ఇది టబ్ని ఓపెన్ చేస్తానండి, బరువుగా ఉంది, నాకు హెల్పర్ ఎవరొకరు ఉండాలి. ఓకే, ఎదురా తల్లి. ఇదిగోండి, ఇక్కడ చూసారా మనకి కొంచెం పైకి కనిపిస్తున్నాయి కదండి, ఇవి తీసేద్దాం. ఇందులో నేను మామిడి అల్లము ఇవన్నీ కలిపేసానండి, ఏదేంటో చూసుకోవాలి హార్వెస్ట్ చేశాక. చూద్దాం ఇప్పుడు ఎంత ఉందో. ఇది కూడా తీసేద్దాం. ఇదిగోండి చక్కగా వచ్చాయి. ఇదంతా మనకి కనిపిస్తుందంతా కూడా అదే. ఇదిగోండి ఇవన్నీ అవే. దా, ఇగో చూసారా, కనిపిస్తుందా చక్కగా. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయా. ఇదిగోండి ఇక్కడ మనం నల్ల పసుపు వేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇది నల్ల పసుపు ఇక్కడ వేసాను. ఇది మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ ఆకు మీకు చూపించాను ఒకసారి. సో ఇప్పుడు ఇది ఇందులో గోండి ఇక్కడ ఉంది కదా, తీసేద్దాం. మీకు ఇది వంపుతానండి, ఎందుకంటే చాలా రావట్లేదు ఎంత ట్రై చేసినా, అందుకని వంపేద్దాము కవర్తో సహా. ఇదిగోండి చాలా బాగా ఊరిందండి, అసలు చాలా చాలా బాగా ఊరింది అనిపిస్తుంది. ఇదిగోండి చాలా బాగుంది. వాటిలో రాలేదు కానండి, దీనికైతే బాగా వచ్చింది. ఒక్క టబ్బుకే మనకి ఇదంతా కూడా ఊరింది, చూసారా. ఇది చూడమ్మా, చాలా చాలా నైస్. నల్ల పసుపు అండి, ఎంత మంచిదో అసలు ఆరోగ్యానికి. చీమలు కొంచెం పట్టేయి, కడిగేస్తాను. అసలు ఇందులో మామూలు పసుపు కూడా కలిసిందండి, నలుపు. ఇది నలుపుదే, చుట్టూ నలుపు ఉంది, మధ్యలో ఎరుపు పసుపు ఉంది.
రావచ్చు. ఎంత ఊరిందండి ఒక్క టబ్బులోనే. ఇందులో నేను కొంచెం ఇసుక కూడా యాడ్ చేశానండి, దానివల్ల గుల్లబడింది. ఓకే అండి, ముందుగా నేనైతే ఫ్రూట్స్తోని మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం పళ్ళు కూడా ఉన్నాయి, మనం దేవుడికి కూడా నైవేద్యం పెడతాం కదా. ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకుందాం రండి గార్డెన్లోకి. ఇక్కడైతే బత్తాయి పళ్ళు ఉన్నాయండి, చక్కగా రెడీ అయ్యాయి. నేను వినాయక చవితికి అలాగే దసరాకి చక్కగా ఇలాగ మన గార్డెన్లోంచే ఎన్నో రకాల ఫ్రూట్స్ని అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. మీరు చూస్తున్నారు, ఈరోజు అయితే ఇక్కడ ఆరెంజెస్ మనకి చక్కగా రెడీ అయి ఉన్నాయి 2. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా జామకాయలండి, ఇవి కూడా మనకి రెడీగా ఉంది. నేను ఇక్కడికే కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే చిగురు ఎలాగా కట్ చేస్తే మనకి ఎలాగో మళ్ళీ చిగురు పెట్టుకుంటూ చక్కగా బుషీగా వస్తుంది అనమాట. ఇక్కడ ఒకటి ఉందండి, రెడీగా ఉంది. ఓకే, ఇంకా ఎక్కడ ఉన్నాయో చూద్దాము. జామకాయలు, ఆరెంజెస్ అయితే ఇక్కడ హార్వెస్ట్ చేశాను. ఇక్కడ మనకి ఒక్క దానిమ్మ పండు ఉందండి, ఇది కూడా నేను తెంపేస్తున్నాను. వావ్, ఇవి ఇలా కనిపిస్తుందా చక్కగా. ఇవైతే లోపల ఓపెన్ చేస్తే ఎర్రగా భలే ఉంటాయండి. చూడండి, ఈరోజు మనం ఇన్ని ఫ్రూట్స్ కోసుకున్నాము. ఇంకా ఇక్కడ ఒకటి ఉందండి, ఇలాగా చక్కగా వస్తున్నాయి. ఇది రెడ్ కలర్లో ఉన్నా కూడా ఇది కూడా బాగానే ఉంటుందండి. సపోటా ఉందండి, కొంచెం కొమ్మ అలాగా పక్కకు వెళ్ళిపోయింది, ఇవి లాగుతున్నాను. ఒక్కటే ఉందండి రెడీగా, మిగతావన్నీ కూడా అమ్మో వచ్చింది, ఆల్రెడీ ముగ్గిపోయిందండి. ఈరోజు కనుక నేను ఇది కట్ చేయకపోతే పడిపోతుంది అనమాట. చూడండి కావాలంటే ఫ్రూట్ ఎంత చక్కగా పండిందో. ఇది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి, చక్కగా ఎంత తీపి అంటే అంత తీపి. ఓకే, ఇది కూడా మనం హార్వెస్ట్ చేస్తాం. మిగిలినంతా కూడా చూడండి ఎంత ఫ్రూటింగ్ ఉందో సపోటా. ఇంకొన్ని మొత్తం పెందె మీద ఉంది ఫుల్గా, చాలా బాగా కాస్తుందండి. ఇది చాలా చిన్న దాంట్లో వేసుకున్నాను. మీకు ఈ పెయింట్ బకెట్ ఉంటుంది కదండి 15 లీటర్స్ది, అదేనండి. చిన్న దాంట్లో వేసినా కూడా ఇగో బకెట్, ఒక్కొక్కరు అడుగుతూ ఉంటారు, చిన్న బకెట్లో వేసాను, చాలా బాగా కాస్తాయి. చాలా లేతగా ఉందండి. సో ఒక్కటే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి, బెండకాయలు కూడా కట్ చేద్దాం. ఇవి ఇంకా మొన్నే కట్ చేసామా, అలా వస్తూనే ఉంటాయండి. ఇవి చిన్నగా ఉన్నాయి. ఓకే, ఎగ్ బ్రింజల్ ఉందండి. అయితే నేను ఇది సీడ్స్ ఉంచుతాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి సీడ్స్ చాలా అవసరం. ఒక్కటి వదిలేద్దాం. చూడండి గుడ్డే గుడ్డు, ఎగ్ని చూసినట్టు అనిపిస్తుందండి. ఇక్కడ ఒకటి ఉందండి, ఇది కట్ చేద్దాం. నేను ఇటువైపుకి ఈ ట్రీని ఇక్కడ ఇటువైపు మార్చేసాను అనమాట. ఇక్కడ అంతా కూడా మనకి ఈ చెట్టుకి బాగున్నాయండి ఎగ్ బ్రింజల్స్. చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇది ఒక్క మొక్క చాలు మనకి. ఇగోండి ఇవన్నీ అవే. ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ, అలాగే ఇక్కడ ఉంది, ఇంకా అటువైపు కూడా ఉన్నాయి. చాలా ఇంకా అలా వస్తూనే ఉంటాయండి. అయితే మనం ఇవి రెడీ అయిపోయినట్లే కట్ చేసేద్దాము. కాండం కూడా ఇది పెద్దది లావుగా ఉంటుందండి. ఇంకా ఉన్నాయా? ఇంకా లేవులేండి. ఇగోండి ఇన్ని వచ్చాయి. అలాగే ఇక్కడ ఒకటి కోసాం కదా ఉంది ములంకాడ. సంక్రాంతికి మేము కలగాయ కూరకి ఇది కూడా యూజ్ చేస్తాము. కలగాయ కూరకి అన్నీ వచ్చాయండి, నేతి బీర, ములక్కాళ్ళు, బెండకాయలు, ఇంకా వంకాయలు కదా. ఇలా ఎక్కాను, కట్ చేసి చూపిస్తానండి. ఇగోండి ఇక్కడ ఒకటి చాలా లేతగా ఉన్నప్పుడే ఇవైతే టేస్ట్ అండి, ఎందుకంటే నేను వండి చూశాను.
అడుగుతున్నారు కానీ రెసిపీస్ నేను తీయడానికి ఇది కొంచెం ముదిరిందండి, వదిలేస్తాను సీడ్స్కి. చాలామంది అడుగుతూనే ఉన్నారు కాబట్టి కొన్ని సీడ్స్కి అయితే ఉంచాలని అనుకుంటున్నానులేండి. కానీ ఇవి మంచిగా బాగా కాస్తున్నాయండి, ఒక్క మొక్క చాలు అనమాట. ఇటు సైడ్ ఉన్నాయి ఇదిగోండి, చేత్తో ఇలా అంటే వచ్చేస్తాయి రెక్కల చిక్కుళ్ళు. ఇవి ఈ సీజన్లో బాగా కాస్తాయి, ఆకుల్లో కలిసిపోతాయండి, సేమ్ ఆకుల్లోనేగో. ఓకే, ఇవి ముదిరే కదా, రైట్. ఇక్కడ ఒకటి ఉంది కానీ ఇది ముదిరిపోయింది. సరే అండి, అయితే ఇక్కడ బొర్బాటిలు కూడా ఉన్నాయండి. ఇంకా కలగూరకి కొనవసరం లేదేమో అన్నట్టు కాసాయండి ఈరోజు, అన్నీ ఉన్నాయి కదా. ఓకే, బొర్బాటిలు చూడండి ఎంత లాంగ్ అండి ఇవి. ఇవన్నీ తాళ్ళలాగా చక్కగా కాస్తున్నాయి. సో నేనైతే హ్యాపీ. బొర్బాటిల్ మొక్క ఒక్కటే వేసుకున్నాను, పెద్దగా వేయలేదు. అయినా కూడా మనకి ఇక్కడ ఇలా కాస్తూనే ఉంటాయి. ఇందులో కూడా ఒకటి పడిపోయింది ఇదిగోండి. అంటే కింద నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. పొడవు చూడండి ఎంత పొడవు ఉందో. ఇదిగోండి, మొక్క వేసానని చెప్పాను కదండి, ఆర్గానిక్ పపియా ప్లాంట్. ఇదిగోండి 2 కాయలు అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం వీటిని హార్వెస్ట్ చేసేద్దాము. ఇది కొంచెం అందదు కాబట్టి నేనైతే స్టూల్ తెచ్చాను. ఇప్పుడు మనం ఇది ఎక్కుదాము, అందుతుందో లేదో చూద్దామండి. ఒకసారి ఇది కొట్టురా. చూసారండి, ఇదిగోండి. అంటే ఇప్పుడు మనకి ఇది చక్కగా రంగు వచ్చింది 2. ఇది కూడా తీసేద్దాం. అమ్మో, చాలా బరువు ఉన్నాయండి. ఇదిగోండి, చక్కగా పండేయి. ఇంకా కొంచెం ఒక 2 రోజులు ఉంటే చాలా ఎల్లో కలర్ వచ్చేస్తాయి, రెడీగా ఉన్నట్టే. రండి, ఇక్కడ చెరుకు ఉందండి. మనం ఎలాగో సంక్రాంతికి చెరుకు పెట్టాలి, మనకు ఆనవాయితీ కదా. సో చెరుకు కట్ చేద్దాం. నాకైతే అందదు, మా బాబుని పిలుస్తాను. రామ్మా అవినాష్, కొంచెం అందదు, ఇది కట్ చేసి. ఇదిగోండి చెరుకు, నల్ల చెరుకు కూడా ఉందండి మన దగ్గర. అది కట్ చేయము, కిందకి అడుక్కి కట్ చేసి. అదేనా, రైట్. ఇరిసేసి వచ్చేస్తా. ఓకే, ఓకే. ఫస్ట్ టైం అండి, బాబు ఇప్పుడు హార్వెస్ట్ చేయలేదు. ఈరోజు చెరుకు కట్ చేసాడు, శుభదినం. ఇంకోటి ఉంది, అది కూడా కట్ చేసాము. ఇంకోటి ఉందండి, మన ఆ పొడవది కట్ చేయి. ఓకే, వావ్. పండగకి చెరుకు కూడా రెడీ అయిపోయిందండి. మనం చెరుకు కూడా పండిస్తున్నాము, చాలా హ్యాపీగా ఉందండి. ఇలా పండగలప్పుడు నేను ఈ అవసరమైనవి మనం పండించుకుంటున్నందుకు, కట్ చేసుకుంటున్నందుకు కూడా చాలా హ్యాపీ. ఇకైతే అరిటాకు కూడా ఉంది, అది కూడా కట్ చేద్దామా? నువ్వే చేయాలి. మన అరిటాకు కట్ చేయవుతే ఇది కట్ చేయాలి. అదే, అలా కట్ చేస్తే వంగిపోద్దులేమ్మా. కొంచెం పైకి, అంతే. ఓకే, ఇగోండి పెద్ద అరిటాకు కూడా కట్ చేసాము. బాగుందా పూజలకి? ఇక్కడండి గోరింటాకు ఉందండి. నాకు ఇప్పటికి క్యూ కట్టారు మా వీధిలో వాళ్ళు, గోరింటాకు కావాలని. మరి మనకు కూడా అవసరమే కదా గోరింటాకు. అయితే మనం కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి, చెట్టు చిన్న కొమ్మతో పెంచానండి ఈ మొక్క అయితే. నాకు ఇది కూడా పండగల సీజన్లో అందరం ఆడవాళ్ళం గోరింటాకు పెట్టుకుంటాం తప్పకుండా. చాలా సాంప్రదాయం కదండి, అందులోనూ సంక్రాంతి. మరి ఇప్పుడు పెట్టుకోకుండా ఉంటామా? సో ఇప్పుడు కొన్ని నేను ఇది కట్ చేసి కొంచెం అయితే తీసుకుంటానండి. మిగతా వాళ్ళకి కూడా మరి ఉంచాలి కదా, వాళ్ళకి కొంచెం ఇచ్చేస్తాను. మళ్ళీ వచ్చేస్తుందండి, ఇలా మనం దూసేస్తుంటే అలా పెరిగిపోతూనే ఉంటుంది. చాలా బాగా పండుతుంది, మీకు చూపించాను పోయిన వీడియోలో, బిఫోర్ వీడియోస్లో ఉంటాయి.
ఓకే అండి, చాలండి, చాలా అయిపోతుంది, ఇదే ఎంత అవుతుంది. ఓకేనా, తమలపాకులు కూడా ఉన్నాయండి, కట్ చేసుకుందాము. చాలా చిన్నది కట్ చేద్దాం అనుకుంటున్నాను. పెద్ద ఆకులండి, చూడండి ఎంత పెద్ద ఆకులో. ఇంకా ఇక్కడ ఉన్నాయండి, చాలా పెద్ద లీవ్స్ వస్తాయి మనకి. ఇవ్వండి, మరి కూడా కట్ చేసేసుకుంటాను అప్పుడప్పుడు. చాలా పెద్ద ఆకులు వస్తాయండి. పచ్చిమిరపకాయలు ఉన్నాయండి, ఇంకా ఇక్కడ కూడా పోత వస్తుంది. పొడవు మిర్చి అన్నమాట. ఇవి రౌండ్ మిర్చి అండి, చెర్రీ మిర్చి. కొంచెం ఎండ తగులుతుంది కాబట్టి మనకి ఇక్కడ కూడా వస్తున్నాయండి. ఫస్ట్ ఫ్లోర్లో ఈ సైడ్ని పెట్టాను. చిన్న చిన్నగా ఒక్క మొక్కున్న చాలండి, ఇవి చాలా వస్తాయి. కింద పడిపోయింది. రండి, ఇక్కడ మీకు జర్బెరా ఫ్లవర్ చూపిస్తాను, ఎంత బాగా వచ్చిందండి. ఇదిగోండి, ఇది ఇంకా ఇప్పుడు విడిచింది. ఇదైతే ఇంకా విడిచి అప్పుడే 5 days అయిపోయిందండి, అయినా కూడా మనకి చాలా బాగా వస్తుంది, అంటే చాలా బాగుంది. ఇదైతే ఇప్పుడు నేను చక్కగా ఏదైనా బొకేస్లో వాటిలోని పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది కదా. చిక్కుడుకాయలండి, చిక్కుడుకాయలు కూడా మొక్క వేసాను. మీకు ఏంటంటే ఇప్పుడు మనకి సంక్రాంతికి చాలా ఇంపార్టెంట్ కదండి, మనకి తెలుసు. ఇక మీరు రెడ్ చిక్కుడు మనం పండించుకుంటున్నాం కదా, ఇదిగోండి, ఇది ఒకటైతే గుర్తుంది. ఓకే, అంతేకాకుండా ఇంకా మనకి ఈ గ్రీన్ చిక్కుళ్ళు కూడా పండేయండి, అవి కూడా కట్ చేసుకుందాము. అయితే అవి ఇక్కడ ఉన్నాయి. ఇది ఫ్లాట్ చిక్కుళ్ళు అండి, గుత్తులు గుత్తులుగా కాస్తుంది. చాలా కాసాయండి ఇవైతే, నాకు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. కాకరకాయలు కూడా ఉన్నాయండి, చిట్టి కాకరకాయలు కాసాయి ఈరోజు. చాలా చిన్న సైజ్ అండి ఇవి. ఇదిగోండి, దొండకాయలు ఉన్నాయి ఇక్కడ. మనకి దొండకాయలు కూడా కాస్తున్నాయి, అంటే ఆల్రెడీ మనం కోస్తాము కానీ ఇంకా కొంచెం ఉన్నాయి, ఇవి కూడా తీసుకుందామండి. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి కొంచెం. ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి ఉన్నాయండి, ఇవి కూడా తీసుకు. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇవి కూడా, ఇది ఒక మొక్క అండి. ఇంకా అలాగా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇక మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను ఏంటంటే 4 days అయిందండి, మా కోడలు వచ్చి కట్ చేసింది కదా దివ్య. సో దాని తర్వాత మళ్ళీ మనకి ఇన్ని వస్తున్నాయండి వెజిటబుల్స్. ఆ రోజైతే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట అప్పటికి. ఇప్పుడు మళ్ళీ చూడండి, చక్కగా టేబుల్ నిండిపోతుంది. ఓకే అండి, ఇక్కడ మనకి సెంటుమల్లి పూలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేద్దామా. ఇవైతే ఊడిపోతున్నాయి అన్నమాట. చూడండి, ఇలా చాలా మంచి స్మెల్ వస్తాయండి. ఈ ఫ్రేగ్రెన్స్ అయితే అద్భుతం, కలర్ కూడా. అలాగే ఇక్కడ గులాబీలు ఉన్నాయండి, అవి కూడా కట్ చేద్దాము. పూజకి పువ్వులు కూడా అవసరమే కాబట్టి మనం ఈ విధంగా. ఇది చూడండి, కిందన రెడ్, పైన పింక్, డిఫరెంట్ కలర్ అండి ఇది.
ఇక్కడ ఇలా గుత్తులు చామంతి ఉందండి. ఇది ఇలా జస్ట్ బొకేస్లో పెట్టడానికైనా బాగుంటుందండి. ఇలాగా చాలా బాగున్నాయి కదా. ఓకే, ఇది కూడా కట్ చేద్దాం. కృష్ణయ్య దగ్గర చాలా రకాల ఫ్లవర్స్ పెట్టాం కదండి. ఇంకా సంతోషంతో పూసేస్తున్నాయండి ఎక్కువ పువ్వులు కృష్ణయ్యకి. హార్వెస్ట్ అయిపోయిందండి. 1 గంట పట్టిందండి హార్వెస్ట్ చేయడానికి. చెరుకర్లండి చక్కగా ఇగోండి, పొడవుగా చెరుకు, నల్ల చెరుకు ఇది కూడా వచ్చింది. అలాగే మనం అరిటాకు కూడా కట్ చేసుకున్నాం కదా పూజకి చక్కగా. ఇక్కడ హార్వెస్ట్ అయితే పసుపు అండి. 4 రకాల పసుపులు ఉన్నాయి. నల్ల పసుపు, అలాగే చెప్పాను కదా ఇందాకలా మామూలు పసుపు, అల్లం కూడా ఉంది చక్కగానే, మామిడి అల్లము, ఇంకోటేమో కస్తూరి పసుపు. 2 విడదీసుకోవాలండి నేనైతే. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. ఇంకా మనం కోసుకున్న కూరగాయలండి, చక్క పువ్వులు వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అయితే సూపర్ అద్భుతంగా వచ్చాయండి. ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నట్టే మ్యాక్సిమం చాలు, పూజకైతే సరిపోతాయి. ఇంకా అరటిపళ్ళు తెచ్చుకుంటే చాలండి. ఓకే అండి, ఇప్పుడైతే నాకు హ్యాపీగా ఈ హార్వెస్ట్ అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం పూజలకు ఉపయోగించుకునేవన్నీ కూడా మన గార్డెన్లో పండించుకుంటున్నాము. అలాగే వెజిటబుల్స్ వస్తున్నాయి, ఇంకా ఫ్రూట్స్ కూడా పండించుకుంటున్నాము. ఇంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుందండి. చూడండి ఇక్కడ మనకి బొబ్బాయి పండు అయితే రెడీగా ఉంది. ఇది ఒకసారి మనం కట్ చేసి చూద్దాము. ఎందుకంటే మాయగారు ఇది చూడగానే కట్ చేసి ఇవ్వమ్మా అన్నారు. తినాలనిపించిందటండి. అంటే అంత టెంప్టింగ్గా ఉంది. సో ఇదైతే పీల్స్ తీసేసి మనం చూద్దామండి, కట్ చేద్దాం. ఇది సీడ్స్ కూడా నేను ఉంచాలనుకుంటున్నాను. తప్పకుండా ఇది అయితే సీడ్స్ కూడా కలెక్ట్ చేస్తాను. టెంప్టింగ్గా ఉందండి. నేనైతే చిన్న పీస్ అయితే తీసుకుంటాను, తిని చూస్తాను ఎలా ఉందో చెప్తానండి టేస్ట్. ఎందుకంటే ఇది ఒకసారి తిన్నాం మనం ఇంతకుముందు, చాలా స్వీట్నెస్ వచ్చింది. ఇది కూడా ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూద్దాం. సూపర్ అండి, బహుత్ పసంద్ అయ్యి. హిందీ రాదు కానీ హిందీ వచ్చేస్తుంది ఇప్పుడు. సూపర్ టేస్ట్, చాలా బాగుందండి. అంటే అంత రుచిగా ఉందండి, సూపర్ తీపి. అంతేకాకుండా సపోటా కూడా అంతే తీపిగా ఉంటుంది, దానిమ్మ పండు కూడా అంతే తీపిగా ఉంటుంది. ఇదంతా కట్ చేసి చూపించాలంటే మనకి టైం ఎక్కువైపోద్ది. ఓకే అండి, ఈ విధంగా నేనైతే హార్వెస్ట్ చేసుకున్నానండి. మన సంక్రాంతి పండుగ హార్వెస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చిందండి మరి? ఇంత మంచి మంచి ఫ్లవర్స్ కోసుకున్నాం, ఇంత అద్భుతమైన ఫ్రూట్స్ కోసుకున్నాం, ఇన్ని వెజిటబుల్స్ కోసుకున్నాం, పూజలకి తమలపాకులతో సహా అన్ని అరిటాకులు, చెరుకు అన్నీ కోసుకున్నాం. నాకైతే పిచ్చి పిచ్చి సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సంక్రాంతి మన గార్డెన్ ఇన్ని ఇచ్చినందుకు. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో తప్పకుండా మీ ఒపీనియన్ని తెలియజేయండి. నచ్చిందండి హార్వెస్ట్? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దామండి. నేనైతే ఇంకా కొన్ని కొంటే సరిపోతుంది, ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయండి. కలగూర గంప అన్నట్టు చెప్పుకోవచ్చు. కలగూర గంప గారు గుర్తొచ్చారు, శ్రీదేవి గారు. ఓకే అండి, కలగాయ కూర వండడానికి మనకు అన్నీ ఉన్నాయి, ఇంకా కొన్ని కొనుక్కుంటే సరిపోతుంది. ఓకే అండి, హ్యాపీ సంక్రాంతి. ఒక్కసారి అందరికీ కూడా మన వ్యూవర్స్కి సరదాగా గడపండి. బాయ్ అండి, మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.